హలో ట్రేడర్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు చేసిన ట్రేడ్ రివ్యూ చేద్దాం. ఇవాళ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత చాలా వరకు మానిటర్ చేయలేదు. సో ఆల్మోస్ట్ ఈ మిడిల్ దగ్గరే ట్రై చేశాను ఈ లెవెల్లో. బట్ ఇది లేట్ ఎంట్రీ అవుతుంది కాబట్టి డౌన్కు ఇనిషియేట్ చేయలేదు నేను. అలాగే అప్లో కూడా ఈ టైంలో చూశాను. సో నాకున్న వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఆఫీస్ వర్క్ తర్వాత మార్కెట్ ఈ లెవెల్స్కి వచ్చాక కొంచెం టైం తీసుకొని అనలైజ్ చేయడం జరిగింది. నా అనాలిసిస్ ఏంటో నేను చెప్తాను. అంటే నేను ఎందుకు షార్ట్ పొజిషన్ ఇనిషియేట్ చేశాను అని. ఫస్ట్ అది ఇక్కడి నుంచి మనం ట్రెండ్ లైన్ తీసుకుంటే, సో ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. ఫస్ట్ రీజన్. కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేస్తాను. ఓకే, అలానే మనం లెఫ్ట్కి వెళ్తే ఒక మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ దొరుకుతుంది, రెక్టాంగిల్. సో ఇదొక మనకి ఒక మేజర్ రెసిస్టెన్స్ లెవెల్. ఇది నా సెకండ్ రీజన్. నా థర్డ్ రీజన్ వచ్చి ప్రైస్ ఈజ్ నియర్ సిపిఆర్ అనమాట. అంటే ఈ సిపిఆర్ రేంజ్ ఉంది కదండి, ఈ 3 లైన్స్ బ్లూ, పింక్ అండ్ బ్లూ. సో ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. ఫస్ట్ రీజన్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్. సెకండ్ రీజన్ నియర్ ద సిపిఆర్. థర్డ్ రీజన్ ఇంకా సైకలాజికల్ రెసిస్టెన్స్ జోన్. బికాజ్ మార్కెట్ ఇక్కడి నుంచి పడింది కాబట్టి సేమ్ లెవెల్కి వచ్చినప్పుడు డెఫినెట్గా రియాక్షన్ ఉంటుంది. అండ్ ఫోర్త్ రీజన్ వచ్చి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ ఒకటి ఫామ్ అయింది. చూడండి, లెఫ్ట్ షోల్డర్, హెడ్, రైట్ షోల్డర్. ఓకే, సో ఇది ప్యాటర్న్ కంప్లీట్ అయిన వెంటనే నేను ట్రేడ్ ఇనిషియేట్ చేశాను. బట్ కొంచెం పైకి వెళ్ళింది. నా ప్రాఫిట్ నేను ఈ లెవెల్లో బుక్ చేసుకున్నాను. ఓకే, హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్. ఈ నెక్ లైన్ లోపల నెక్ లైన్ బ్రేక్ అయితే మనకి షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు. నెక్ లైన్ మీకు డ్రా చేస్తాను. ఇది నెక్ లైన్. సో ఇది బ్రేక్ అయితే షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు. సో నేను అర్లీగా ఇనిషియేట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మనకి 3 కన్ఫర్మేషన్స్ వచ్చాయి. సో నేను ఖచ్చితంగా ఇది ఫాల్ ఉంటుంది అని షార్ట్ ఇనిషియేట్ చేశాను. సో అయిన తర్వాత ఈ లెవెల్లో సో నా ఎగ్జిట్ అనేది ఈ లెవెల్లో ప్లాన్ చేసుకున్నాను. అంటే అబౌవ్ దిస్ క్యాండిల్ అనమాట. సో ఈ లెవెల్కి వచ్చాక కొంచెం జనరల్గా టెన్షన్ అనేది పెరుగుతుంది. బట్ నేను వెయిట్ చేశాను. ఎప్పుడైతే ఇలాగ స్టార్ట్ అయిందో డౌన్ ఫాల్ ఇక్కడ వరకు, సో నాకు 5th కన్ఫర్మేషన్ వచ్చింది. అదేంటి అంటే ఈ ట్రెండ్ లైన్. సో ఈ 2 పాయింట్స్ నేను తీసుకోవడం వల్ల నాకు అనదర్ ట్రెండ్ లైన్ కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఈ నెక్ లైన్ బ్రేక్ అయిన వెంటనే ఇక్కడ నేను నా ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. మళ్ళీ మార్కెట్ నెక్ లైన్ వరకు వెళ్ళింది. అండ్ అగైన్ ఇట్ టుక్ యాజ్ ద రెసిస్టెన్స్ అనమాట. అది రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ డౌన్ఫాల్ అయిపోయింది. ఓకే, మీకు ప్రాఫిట్ చూపిస్తాను. ఇదే అండి 2004
రూపీస్ ప్రాఫిట్ బుక్ చేశాను. సో ఈరోజు కొంచెం టైం పట్టింది. నిన్న చేసినట్లుగా దొరకలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.